నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు. కొన్ని నవ్వులు ఇటు తేలవు. కొందరి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పారనుకోండి, ఆయన నవ్వుతాడు. అంటే చేస్తాడో తెలియదు, చేయడో తెలియదు. కొన్ని నవ్వులు ఇటు తేలవు, కొన్ని విషప్రయుక్తములు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళు నవ్విన నవ్వు చూస్తే పాము కరిచినంత బాధగా ఉంటుంది. కాబట్టి కొన్ని నవ్వులు విషప్రయుక్తములు. పువ్వుల వోలె ప్రేమ రసముల్ ఒలికించులే నవ్వులు. పువ్వులు ఎలా అయితే తేనె ఒలికిస్తాయో అట్లా మంచి ప్రేమని పంచిపెట్టేటటువంటి శుద్ధమైన నవ్వు ఉంటుంది. సుందరకాండలో సీతమ్మ నవ్వితే వాల్మీకి మహర్షి అంటారు, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు. శుచిస్మిత, శుద్ధమైన నవ్వు. అందులో ఏ వెటకారం ఉండదు, ఏ వేళాకోళం ఉండదు. అవతల వారి పట్ల పరమ ప్రేమతో నవ్వేటటువంటి నవ్వు. అటువంటి విశుద్ధమైన నవ్వులు సర్వదుఃఖదమనంబులు. అవి అట్లా నవ్వగలిగిన వ్యక్తి దగ్గర కూర్చున్నా, అట్లా నవ్వించగలిగిన వారి దగ్గర కూర్చున్నా దుఃఖాన్ని మనిషి మరిచిపోతాడు.